హైదరాబాద్ లో ల్యాండ్ మాఫియా రెచ్చిపోతుంది. ఎక్కడ ఖాళీ ప్లేస్ కనిపిస్తే అక్కడ వాలిపోతున్నారు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు మీ అని బోర్డులు పాతేస్తున్నారు. తాజాగా మంచిర్యాలలో 80 కోట్ల విలువైన ఎకరా ప్రభుత్వ భూమిని కబ్జా చేశారు. ఏకంగా ఓ పాఠశాలకు 10 ఏళ్లకు లీజుకిచ్చారు. ఈ నేపథ్యంలో విషయం తెలుసుకున్న అధికారులు మూసీ బఫర్ జోన్లో అక్రమ కట్టడాలు కూల్చివేయడం స్టార్ట్ చేశారు. దీంతో కబ్జాదారులకు అధికారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. నెలకు 1,00,000 రెంట్ కడుతున్నామని, సామాగ్రి పూర్తిగా ధ్వంసమైందని పాఠశాల నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేశారు. కబ్జాదారుల చేతుల్లో తాము మోసపోయామని వాపోయారు. అయితే ప్రభుత్వంలో చక్రం తిప్పుతున్న ముదిరాజ్ సంఘం చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పై కబ్జా ఆరోపణలు రావడం చర్చనీయాంశమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత ఫోన్ ద్వారా అందిస్తారు. లిఖిత, చెప్పండి, ఈ అంశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? రైట్, థ్యాంక్ యూ లక్ష్మి. ఇప్పటికే ఈ యొక్క హైదరాబాద్ నగరంలో మరోసారి ల్యాండ్ మాఫియా ముఠా అనేది రెచ్చిపోయిందని చెప్పుకోవచ్చు. అయితే మంచిరేవుల ప్రాంతంలోని ప్రభుత్వ భూమిని కబ్జా చేయడం కలకలం రేపింది. అయితే ఈ శివారులో ఉన్న మంచిరేవుల ప్రభుత్వ భూమి వ్యవహారానికి సంబంధించి మరోసారి కొన్ని విషయాలు వెలుగులోకి రావడం జరిగింది. ఈ మేరకు చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వ భూమి అనేది ఆక్రమణకు గురవ్వడంతో పాటు అక్కడ చాలా వరకు వెంచర్లు వెలవడమే కాకుండా కొంతమంది టెంట్లు వేసుకొని ఆ ప్రాంతాన్ని కబ్జా చేస్తున్నారంటూ కూడా వస్తున్న వార్తలకు సంబంధించి స్థానికులు ఎప్పటికప్పుడు కూడా అధికారుల చెప్పడం కావచ్చు, కంప్లైంట్స్ ఇవ్వడం కావచ్చు, ఇవన్నీ కూడా జరుగుతున్నప్పటికీ కూడా ఈ యొక్క కబ్జాదారులు ఎవరైతే ఉన్నారో వారి చెవికి ఎక్కించుకోకపోవడం కావచ్చు, ఇటు అధికారులు కూడా కొంతమంది నిమ్మకు నీరెత్తనట్టుగా ఉండడంతో హైడ్రా అధికారులు ఒకసారి ఈ యొక్క ప్రాంతాన్ని పరిశీలించే ప్రయత్నం చేయాలంటూ కూడా స్థానికులు ఈ విషయం పైన కొంతవరకు హైడ్రాకి కూడా కంప్లైంట్ చేసినట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఈ జోన్ పరిధిలో ఏం జరుగుతుంది ఏంటి అనే వివరాలను తెలుసుకునే ప్రయత్నం కూడా అధికారులు చేసినట్లుగానైతే తెలుస్తోంది. దీనిలో భాగంగానే పలువురుకు సంబంధించిన వివరాలు కూడా ఇప్పటికే బయటకు తీయడం కావచ్చు, అందులో ఉన్న మరికొన్ని విషయాలకు సంబంధించి కూడా ఇప్పటికే ఇన్వెస్టిగేషన్ అనేది జరుగుతున్నట్లు, అందులో ఉన్న షెడ్స్ ను కూడా ఇప్పటికే కూలగొట్టడంతో పాటు ఆ స్కూల్ కు సంబంధించిన వివరాలు, ఈ చైర్మన్ అసలు ఈ ల్యాండ్ మాఫియాకు సంబంధించిన వివరాలు కావచ్చు అన్నిటిని తీసుకోవడం, ప్రభుత్వ భూమికి వీళ్ళు ఈ యొక్క అక్రమ కట్టడాలకు ఎవరైతే పర్మిషన్స్ ఇచ్చారో వారందరినీ కూడా వెంటనే అదుపులోకి తీసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ పాఠశాల ఇప్పటికే 10 ఏళ్లు లీజుకు తీసుకోవడం కావచ్చు, ఇతర వివరాలకు సంబంధించి కావచ్చు, మిగతా పూర్తి విషయాలన్నింటినీ కూడా త్వరలోనే చెప్తామంటూ చెప్పడంతో పాటు ఎవరైతే ఈ యొక్క ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారో వారిపైన కేసులు కూడా నమోదవుతాయి. ఎక్కడ ఈ యొక్క ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా కానీ హైడ్రా ఊరుకోదు అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం ఇటు హైడ్రా అధికారులు చెప్తున్నారు. రీసెంట్ గా మనం చూసాము, చాలా ప్రాంతాల్లో కూడా ఇదే కొనసాగుతున్న స్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడ ప్రభుత్వ భూమి కబ్జాకు గురైనా కానీ తాము డెఫినెట్ గా చర్యలు తీసుకుంటాము, అది ఎంత పెద్ద ఇండస్ట్రీ కావచ్చు, అంతేకాకుండా ఎంత పెద్దవాళ్ళు ఉన్నా కూడా మేము ఊరుకోమంటూ కూడా అధికారులు చెప్తున్నారు. దీంతో స్థానికులు కూడా కొంతవరకు ఊపిరి పీల్చుకుంటున్న స్థితి కనిపిస్తుంది. Right, Ligita, thank you for the updates. నోటీస్ వచ్చేసి ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అని చెప్పి ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని హైదరాబాద్ లో, తెలంగాణలో గవర్నమెంట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ కి హోల్డ్ ఇస్తున్నారు, టైం ఇస్తున్నారు. రాత్రి మిడ్ నైట్ వచ్చి నోటీస్ ఇచ్చి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ని ఇట్లా వితౌట్ ఎనీ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక ఆర్మీ లెక్క వచ్చేసి ఒక చిన్న స్కూల్ అంటే ప్రీ స్కూల్ ఇదేమో ఇక్కడ ఏదో కోట్లు సంపాదించి నీకు ఏదో బిల్డింగ్ అంటే కాదు, ప్రీ స్కూల్ ఇది వీడియోస్ వచ్చేసి రాత్రి నోటీస్ పెట్టేసి మీడియా అటాచ్మెంట్ ఇస్తాను. ఇల్లీగల్ ఎంట్రీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ రాత్రి 2 o'clock కూడా పనిచేస్తున్నాను అనేది నేను ఫస్ట్ టైం చూడాను నా లైఫ్ లో. రాత్రి వచ్చేసి ఇల్లీగల్ గా ఎంట్రీ చేసి వితౌట్ ఎనీ అథారిటీ, వితౌట్ ఎనీ ఇంటిమేషన్ లేడీస్ ని కూడా తిట్టడం, తోసేయడం. అన్న ఈ స్థలం ఎవరిదన్న? అసలు జ్ఞానేశ్వర్ అని ఉన్నారండి, ఒక అభిలాష్ గారు అని. సిన్స్ ఒక 10 days నుంచి మాకు ఈ ల్యాండ్ కావాలని చెప్పేసి మేనేజ్మెంట్ కి థ్రెటన్ చేయడం. అండ్ ఈ ల్యాండ్ ఎందుకంటే బికాస్ స్కూల్ ఎస్టాబ్లిష్ అయింది అండ్ సడన్లీ దే గాట్ సమ్ గ్రీడీనెస్ అండ్ దే వాంట్ సమ్ యాక్టివిటీస్ టు బి డన్. వాళ్ళ అబ్బాయి అంటున్నారండి
ఇప్పుడు దీనిని ఇదంతా కట్టినారా? అది ఇక వాళ్ళ నీతికి నిజాయితీకి మేము వదిలేస్తామండి. ఎందుకంటే మేమైతే ప్రాపర్ అగ్రిమెంటేషన్ డాక్యుమెంటేషన్ తీసుకున్న తర్వాతనే ఇది ప్లేస్ అయితే మనం తీసుకున్నామండి పిల్లల కోసం. అన్న ఎన్ని రోజుల నుంచి ప్రీ స్కూల్ నడిపిస్తున్నారు? 1.5 year అవుతుందండి. 1.5 year అవుతుంది. ఈ నదిలో మట్టి పోసి అదేవిధంగా మూసీ బఫర్లో నిర్మాణాలు జరుగుతున్నాయని చెప్పి ఒక 15-20 రోజుల కింద ఒకరు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎంత ఎంక్రోచ్ అయింది సార్? ఇది ఒక 6 ఎకరం దాకా రివర్ బెడ్లోనే వస్తుంది, ఇంకా 6 ఎకరము బఫర్లో వస్తుంది. ఏ స్కూల్ సార్ అది? బాంబినో క్రిక్ స్కూల్. అంటే ఈ ఇయర్ న్యూ సార్ అది, లేకపోతే పాత స్కూలేనా? యాక్చువల్లీ చిన్న గెస్ట్ హౌస్ ఉండే, అది 100 గజాల ఆడ మూలకు బఫర్లో ఉంటుంది. అది దాంట్లో పోయిన సంవత్సరం చిన్నగా స్టార్ట్ చేసినట్టుంది. ఈ సంవత్సరం కొద్దిగా పెద్దగా వేయడానికి ఈ 3 monthsలో రేకులతోటి ఐరన్ రాడ్స్ పెట్టి రేకులతోటి ఏప్రిల్ మే జూన్ నెలల్లో పెద్ద స్థాయిలో వేయడం జరిగింది. అది మా దృష్టికి అంటే రావడం లేట్గా వచ్చింది. వచ్చిన తర్వాత వెంటనే దానిపై యాక్షన్ తీసుకుంటాం.